అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో డే 2కు సంబంధించిన సిలబస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దాంట్లో మనకి 7th క్లాస్ సెమిస్టర్ 2లో ఉన్నటువంటి 12th లెసన్ మార్కెట్స్ అరౌండ్ అస్. దీన్నే మనం మన పరిసరాల్లో ఉన్నటువంటి మార్కెట్లు అనే పాఠం అన్నమాట. మరి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి సోషల్ టెక్స్ట్ బుక్స్ దాంట్లో పేజ్ నెంబర్ 140ని ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 140లో మనకి ఈ లెసన్ అనేది ఉంటుందన్నమాట. మరి మార్కెట్స్ అరౌండ్ అస్ ఈ లెసన్ గురించి చెప్పుకున్నట్లయితే మనకి ఏమైనా ఇంట్లో వస్తువులు కావాలన్నా కానీ, మరి ఇంట్లో వాడుకునే కిరాణా సామాన్లు అయినా సరే, లేదా బట్టలకు సంబంధించినటువంటి పెళ్ళికి సంబంధించిన బట్టలు కొనాలైనా సరే, పండగలకు సంబంధించిన బట్టలు కొనాలైనా సరే, మనం కూడా ఎక్కడికి వెళ్తూ ఉంటాం? తరచుగా మార్కెట్లకు వెళ్తూ ఉంటాం, షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటాం. అర్థమైందా? మరి కూరగాయలకి వాటికి రైతు బజార్కి వెళ్తూ ఉంటాం, వీటన్నిటికీ వెళ్తూ ఉంటాం. అక్కడ ఏం చేసుకుంటాం? మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుక్కొని మనం తెచ్చుకుంటాం అన్నమాట ఇంటికి. మరి వీటిని ఏమంటాం అంటే మార్కెట్స్ అంటాం. ఏమంటాం? మార్కెట్స్. ద ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్, ద యాక్టివిటీ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎక్కడైతే వస్తువుల్ని కొనటం అమ్మటం జరుగుతుందో దాన్నే మనం ఏమని పిలుస్తామంట? మార్కెట్లని పిలుస్తూ ఉంటాం అన్నమాట. మరి యూజువల్గా ఈ మార్కెట్లో మనకి ఏం దొరుకుతాయి? కొన్ని చోట్ల వెజిటేబుల్స్ దొరుకుతాయి, కొన్ని చోట్ల కిరాణా సామాన్ దొరుకుతాయి, కొన్ని చోట్ల బట్టలు దొరుకుతాయి, కొన్ని చోట్ల వంట సామాన్ దొరుకుతాయి, ఇంకా రకరకాలైనటువంటి మరి నాన్ వెజ్ మార్కెట్స్, ఫిషెస్, మటన్, చికెన్ ఇవన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. కొన్ని మార్కెట్లకేమో మనం భౌతికంగా వెళ్ళి అక్కడ వస్తువుని టచ్ చేసి చూసి కొనుక్కొని వస్తూ ఉంటాం అన్నమాట. వాటినేమో ఫిజికల్ మార్కెట్స్ అంటాం. ఏమంటాం? భౌతిక మార్కెట్లు అంటాం. మరి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఏ వస్తువునైనా కానీ అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్లో చూసుకొని వాటిని ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉన్నాం. వీటిని ఆన్లైన్ మార్కెటింగ్ లేదా ఈ మార్కెటింగ్గా మనం వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ లెసన్లో మనం ఈ మార్కెట్స్ గురించి, భౌతిక మార్కెట్ల గురించి, అదేవిధంగా ఈ మార్కెట్ల గురించి, మరి భౌతిక మార్కెట్లు ఏమేమి వస్తాయి, మరి ఈ మార్కెట్లు ఏమేమి వస్తాయి అనేది మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోబోతాం అన్నమాట. మరి ఓకే, మరి ఇప్పుడు మీరు పేజ్ నెంబర్ 144 ఓపెన్ చేసినట్లయితే పేజ్ నెంబర్ 144 ఇక్కడ నుంచి మనకి పూర్తి లెసన్ అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. పేజ్ నెంబర్ 144లో మనకి ఏముండయ్యా అంటే ఏన్షియంట్ కాలంలో మనకి వర్తకం గురించి 2 మాటలు ఇచ్చారు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది, ఆ బిట్ కూడా చెప్పుకుందాం. మరి పూర్వకాలంలో మన భారతదేశంకి వ్యాపార దృష్ట్యా మన భారతదేశం ఒక మార్కెట్గా వినియోగించుకునే వాళ్ళు. వ్యాపార దృష్ట్యా మన భారతదేశం ఒక ముడి వనరులను ఎగుమతి చేసే ఒక దేశంగా ఉండేది. మనం ఇటుపక్క సౌదీ అరేబియాతో, ఇటుపక్క ఇరాన్, ఇరాక్తో కూడా, మనం పర్షియన్ కంట్రీస్తో కూడా మనం వర్తక వాణిజ్యాలు అనేవి మనం ఎక్కువ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి చూసినట్లయితే మనం అప్పట్లో మన దగ్గర దొరికేటువంటి ఈ పత్తి ఏదైతే ఉందో, కాటన్ కానివ్వండి, స్పైసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవ్వలు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇతర దేశాలకు మనం ఏం చేస్తూ ఉంటాం? ఇతర రాజ్యాల వాళ్ళకి, ఇతర దేశాల వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి ఆ క్రమంలో భాగంగానే మనం యూరోపియన్ కంట్రీస్కి, చైనాకి, జపాన్కి కూడా మనం ఎక్స్పోర్ట్ అనేవి చేస్తూ ఉంటాము. మరి అయితే పోర్చుగీస్ ట్రావెలర్ అనేటువంటి అర్థమైందా? డొమింగో పీస్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి డొమింగో పీస్ అనే అతను ఏ దేశానికి చెందినటువంటి వాడు అంటాడు? ఈయన పోర్చుగీస్ అంటే పోర్చుగల్ దేశానికి చెందిన ఆయన. పోర్చుగల్ ట్రావెలర్. మరి దీని తెలుగులో అవసరమా? దీనిలో పోర్చుగల్ యాత్రికుడు అంటారు ఈయన్ని. పోర్చుగల్ యాత్రికుడు. మరి మీరు రాసుకునే వాళ్ళు తెలుగులో రాసుకోండి, పోర్చుగల్ యాత్రికుడు అని. పోర్చుగల్, నేను బైలింగ్వల్ చెప్తానండి, అర్థమైందా? దయచేసి అందరూ కూడా 2 లాంగ్వేజెస్ని ఫాలో అవ్వండి. ఒక్కొక్కసారి పేపర్ తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చదివినప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. డొమింగోస్, ఆయన పేరు ఏంటంటే డొమింగో పేస్. మరి ఈయన ఎవరి కాలంలో వచ్చారు? విజయనగర సామ్రాజ్య కాలంలో వచ్చారు. వీరు ఎవరి కాలంలో వచ్చారండి? విజయనగర సామ్రాజ్యంలో వచ్చారు.
విజయనగర సామ్రాజ్యం కాలంలో వచ్చిందనే పేరేంటి? డొమింగో పీస్. డొమింగో పేస్. ఎస్, డొమింగో పేస్. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ మనకి ఇచ్చిన వాటిలో. ఆయన అప్పుడు కామన్గా వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే మన బజారుల్లో అర్థమైందా మోస్ట్ వాల్యుబుల్ జ్యువెలరీస్ అండ్ డైమండ్స్ రాసులుగా పోసి అమ్మేవాళ్ళని చెప్పాడనమాట. ఎవరు? ఈ పోర్చుగీస్ ట్రావెలర్ డొమింగో పీస్. ఈయన విజయనగర సామ్రాజ్యం కాలంలో వచ్చాడు. వచ్చేసి మరి విజయనగర సామ్రాజ్య కాలంలో ఆ రోడ్ల మీద రత్నాలని బంగారాన్ని రాసులుగా పోసి అమ్మేవాళ్ళని చెప్పడం అనేది జరిగిందనమాట. మరి ఇక్కడ 2 టర్మ్స్ అయితే ఇచ్చారు. మన మార్కెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్స్ మనకు 2 టర్మ్స్ ఉన్నాయి. ఇందాకది మార్కెట్ అన్నాం. మార్కెట్ అంటే ఏంటి? ఏ ప్లేస్ అంటే ప్రాంతానికి చెందిన అనమాట. ద ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎక్కడైతే వస్తువులు అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతాన్ని మనం ఏమంటాం? మార్కెట్లు అంటాం. మరి ఇక్కడ ఇంకో మాట ఏమడిగాడు? బయ్యర్ అన్నాడు. బయ్యర్ అన్నారు. బయ్యర్ అంటే ఎవరు? కొనుగోలుదారుడు. ఎవరమ్మా? కొనుగోలుదారుడు. మరి కొనుగోలుదారుడు ఏం చేస్తూ ఉంటాడు? హూ బై ద గూడ్స్. వస్తువుల్ని కొంటూ ఉంటాడు. వస్తువుల్ని కొనే అతను. అర్థమైందా? పర్చేజర్. అర్థమైందా? వస్తువుల్ని కొనే అతను అనమాట. కొనుగోలుదారుడు, కొనే అతను. మరి నెక్స్ట్ టర్మ్ ఏంటి? సెల్లర్. ఎవరండి? సెల్లర్. మరి సెల్లర్ అంటే ఎవరు? అమ్మే అతను. ఎవరండి? అమ్మే అతను అన్నమాట. అమ్మకాలు చేసే అతన్ని మనం ఏమంటాం? సెల్లర్ అంటాం. మనకి 3 టర్మ్స్ మార్కెట్, బయ్యర్, సెల్లర్. బయ్యర్ అంటే ద పర్సన్ హూ పర్చేస్ ద గూడ్స్ అండ్ సెల్లర్ అంటే ద పర్సన్ హూ సెల్ ద గూడ్స్. పీపుల్ హూ సెల్ సంథింగ్, పీపుల్ హూ బై సంథింగ్, ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉంటారనమాట. మరి ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ మార్కెట్లో మనం 2 రకాల మార్కెట్లు చెప్పుకున్నాం ఇందాక. ఫిజికల్ మార్కెట్ అన్నాము, ఈ మార్కెట్ అన్నాం అనమాట. ఇప్పుడు మనం దీంట్లో ఫిజికల్ మార్కెట్ గురించి చెప్పుకుంటాం ఫస్ట్ టాపిక్గా. ఏ మార్కెట్ గురించి? ఫిజికల్ మార్కెట్ అంటే ఈ బయ్యరు సెల్లర్ ఇద్దరు కూడా ఈ మార్కెట్ అనే ప్రాంతంలో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి అక్కడ వస్తువుల్ని కొనటం కానీ అమ్మటం కానీ డైరెక్ట్గా జరిగిద్ది అనమాట. వాటిని మనం ఏమంటాం? ఫిజికల్ మార్కెట్స్ అంటాం. తెలుగులో అయితే భౌతిక మార్కెట్లు అంటాం. ఏమంటామండి? భౌతిక మార్కెట్లు అంటాం అనమాట. ఉదాహరణ చెప్పుకుంటే షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, రీటైల్ స్టోర్స్, వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మీకు రానున్న లెసన్లో కూడా చెప్పుకుంటాం అనమాట. మరి ఈ ఫిజికల్ మార్కెట్స్ని మనం కొన్ని బేసెస్ చేసుకొని డివైడ్ చేసాం. ఒకటి జియోగ్రాఫికల్ బేస్. ఒకటేంటి? జియోగ్రాఫికల్ బేసిస్ అంటే ఏంటి? భౌగోళిక ఉనికిని బట్టి, అంటే అవి ఉండేటువంటి ప్రాంతాన్ని బట్టి, అవి ఎక్కడైతే ఉండేటువంటి లొకేషన్ ఉందో ఆ ప్రాంతాన్ని బట్టి భౌగోళిక ఉనికిని బట్టి మనం ఫిజికల్ మార్కెట్స్ని డివైడ్ చేసామన్నమాట. దాంట్లో ముఖ్యంగా మనకి 4 రకాల మార్కెట్లు ఉండటం జరిగింది. 4 రకాల మార్కెట్లు ఉండటం జరిగింది. ఒకటేంటి? లోకల్ మార్కెట్. రెండోది ఏంటమ్మా? రీజనల్ మార్కెట్. మరి మూడోది ఏంటి? నేషనల్ మార్కెట్. తెలుగులో తర్వాత చెప్తాను నీట్గా. నేషనల్ మార్కెట్. తర్వాత ఏంటి? ఇంటర్నేషనల్ మార్కెట్. ఎస్. మరి లోకల్ మార్కెట్ అంటే ఏంటి తెలుగులో? స్థానిక మార్కెట్లు. మన ఇంట్లో ఉండేటువంటి మార్కెట్లు, మన ఇంటి పక్కన ఉండేటువంటి గల్లీలో దొరికితే చిన్న చిన్న దుకాణాలు, అర్థమైందా? వాటిని మనం ఏమంటాం అంటే స్థానిక మార్కెట్లు అంటాం. ఉదాహరణకి మన దగ్గర ఉండేటువంటి చిన్న రైతు బజార్ ఉందనుకోనా, ఒక కిరాణా కొట్టు ఉందనుకోనా, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంటాం? కిరాణా కొట్టులో మనకి అవసరమైనటువంటి సామాన్లు కూడా మనం తెచ్చుకుంటాము. ఆ మార్కెట్లో రోజు వాడేటువంటి కూరగాయలవి
మనం తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. వీటిని మనం ఏం పిలుస్తాం అనమాట, లోకల్ మార్కెట్లు అంటాం అనమాట. అవి ఎక్కడ దొరుకుతాయి, స్థానిక ప్రాంతాల్లో మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ రోజువారీ అవసరాల కోసం డైలీ నీడ్స్ కోసం తెచ్చుకునేటువంటి మార్కెట్లు కూడా మన లోకల్ మార్కెట్లు అంటాం. కోడిగుడ్లు తెచ్చుకోవటం, కూరగాయలు తెచ్చుకోవటం, సరుకులు తెచ్చుకోవటం, ఇవన్నీ. మరి రీజనల్ మార్కెట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఒక సత్తెనపల్లి మండలంలో ఎక్కడో ఒక చిన్న గ్రామంలో ఉన్నాను అనుకున్నా. చిన్న గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో నేను రోజువారీ అవసరాల కోసం లోకల్ మార్కెట్కి వెళ్తాను. మరి మా ఇంట్లో ఒక పండగ కానీ లేదంటే ఒక శుభకార్యం కానీ వచ్చిందనుకున్నా, మరి ఆ శుభకార్యానికి పండగలకు కానీ మనకి బట్టలు కానీ పెద్ద పెద్ద వస్తువులు కానివ్వండి, ఇంట్లో సామాను కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి వాటి కోసం ఏం చేస్తాం, మనం పక్కన ఉన్నటువంటి టౌన్కి కానీ సిటీకి కానీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఆ టౌన్కి కానీ సిటీకి కానీ వెళ్ళి తెచ్చుకునేటువంటి ప్రాంతాలను ఏమంటాం అంటే రీజనల్ మార్కెట్స్ అంటాం. ఏమంటాం, రీజనల్ మార్కెట్స్. ఇక్కడ పర్టికులర్ రీజన్లో చూడండి, వైడర్ ఏరియా దీని యొక్క స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీని యొక్క స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, నేషనల్ మార్కెట్స్ అంటే ఏంటి, స్టేట్ టు స్టేట్, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య మార్కెట్ ఉంటుందన్నమాట. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో లభించేటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి విశాఖపట్నం దొరికేటువంటి గ్యాస్ని మనం ఎక్కడ తీసుకెళ్తాము, దేశం అంతా కూడా వివిధ రాష్ట్రాలకు మనం సప్లై చేస్తూ ఉంటాం. అర్థమైందా? అలానే వివిధ రాష్ట్రాల్లో పండే పంటలు కానివ్వండి, అక్కడ లభించేటువంటి వస్తువులు కానివ్వండి, రాష్ట్రాల మధ్య అమ్మకాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిల్నే నేషనల్ మార్కెట్స్ అంటారు. అంటే ఒక దేశం మధ్యలో ఒక దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య జరిగేటువంటి వర్తకాన్ని ఏమంటారయ్యా అంటే నేషనల్ మార్కెట్స్ అంటారు. ఆ మార్కెట్లు ఏమంటారు, నేషనల్ మార్కెట్స్ అంటారు. మరి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే ఏంటి, ఏంటమ్మా, అంతర్జాతీయ మార్కెట్లు. ఇది జాతీయ మార్కెట్లు, ఇది అంతర్జాతీయ మార్కెట్లు, ఇది ప్రాంతీయ మార్కెట్లు, ఇది స్థానిక మార్కెట్లు. స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ. మరి అంతర్జాతీయ మార్కెట్లు అంటే ఏంటి, ఎక్కడో తయారైనటువంటి మొబైల్స్, కొరియాలో తయారైనటువంటి మొబైల్స్, జపాన్లో తయారైనటువంటి మొబైల్స్, అమెరికాలో తయారైన మొబైల్స్ భారతదేశంలో అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి కదా. అంటే ఏంటి, ఒక దేశానికి మధ్య ఇంకో దేశానికి మధ్య, బిట్వీన్ కంట్రీ టు కంట్రీ, ఒక దేశం నుంచి ఇంకో దేశాల మధ్య జరిగేటువంటి వర్తకం అన్నమాట. ఇదేంటి, రీజనల్ మార్కెట్స్ అంటే వైడర్ దాన్ లోకల్ మార్కెట్స్. అంటే పరిధిలో లోకల్ మార్కెట్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. వైడర్ దాన్ లోకల్ మార్కెట్స్ కన్నా పరిధిలో కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి జియోగ్రాఫికల్ బేస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మార్కెట్స్ అన్నమాట. ఏమేమి మార్కెట్స్, లోకల్ మార్కెట్, స్థానిక మార్కెట్లు, రీజనల్ మార్కెట్, ప్రాంతీయ మార్కెట్లు, నేషనల్ మార్కెట్, జాతీయ మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్లు. అర్థమైందా? మరి ఇప్పుడు స్వభావాన్ని బట్టి నెక్స్ట్ ఏంటండి, దీంట్లో రెండు రకాలు, ఒకటి జియోగ్రాఫికల్ అయితే రెండో రకం ఏంటమ్మా, స్థానిక బట్టి, స్వభావం ఆధారంగా. దీన్ని మనం ఏమంటామంటే, స్వభావం ఆధారంగా అంటే దీన్ని నేచర్ బేస్డ్ మార్కెట్ అనమాట. నేచర్ బేస్డ్ మార్కెట్ అంటే నెక్స్ట్ నేబర్హుడ్ మార్కెట్ అంటే ఏంటి, పక్కనే ఉండేటువంటి మార్కెట్లు, వెండర్స్ అమ్ముతూ ఉంటారు. దీంట్లో ఉన్నటువంటి మార్కెట్లు ఏంటి, ఫస్ట్ది నేబర్హుడ్ అంటే ఏంటి, పొరుగు మార్కెట్లు. నైబర్హుడ్ మార్కెట్. దయచేసి టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి, టెక్స్ట్ బుక్లో లెసన్ మాత్రమే చూడండి, టెక్స్ట్ బుక్లో మ్యాటర్ మాత్రమే చదవండి. అర్థమైందా? సో ఇవి ఎట్లా ఉంటాయి, ఈ నైబర్హుడ్ మార్కెట్ అంటే ఇందాక మనం లోకల్ మార్కెట్లో చెప్పుకున్నాం కదా, రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి మన ఇంటి పక్కల కానీ మన గల్లీ చివరిలో కానీ ఉండేటువంటి చిన్న సూపర్ మార్కెట్లు ఉంటాయి, చిన్న దుకాణాలు, కొట్లు, వాటిని మనం ఏమంటామంటే నైబర్హుడ్ మార్కెట్లు అంటాం అనమాట. లేదా ఒక బండి పెట్టుకొని, మనకి ఇంటి పక్కనే ఒక బండి పెట్టుకొని కూరగాయలు అమ్ముతూ ఉంటుంది సాయంత్రం వరకు. అర్థమైంది? వాటిని ఏమంటాం మనం, నైబర్హుడ్ మార్కెట్స్ అంటాం అనమాట. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి
అదనమాట. సో ఇక్కడేంటి నేబర్హుడ్లో ఒక చిన్న స్టోర్ ఉంటుంది. పర్మనెంట్ బిల్డింగ్లో కానీ టెంపరీ బిల్డింగ్లో కానీ లేదంటే మూవబుల్ వెహికల్ మీద కానీ కూర్చొని వాళ్ళు అమ్ముతూ ఉంటారు గ్రోసరీస్. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. మరి ఇక్కడ పొరుగు మార్కెట్ల తర్వాత వీక్లీ మార్కెట్స్ అంటే వారాంతరపు మార్కెట్లు. పాత టెక్స్ట్ బుక్లో మనకి సెవెంత్ క్లాస్లో ఉంటుంది అనుకుంటా. ఒక పలానా ఊర్లో పలానా రోజు అమ్ముతారు. వెన్స్డే రోజు ఒక ఊరు, సోమవారం రోజు ఒక రోజు, మంగళవారం రోజు ఒక చోట, బుధవారం రోజు ఒక చోట, శుక్రవారం రోజు ఒక చోట, గురువారం రోజు ఒక చోట, శనివారం రోజు ఒక చోట, ఆదివారం రోజు ఒక చోట అనేసి మనకి సంతలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మా తెనాల్లో మనకి హైదరాబాద్లో బోడుప్పల్లో వారానికి గురువారం బుధవారం ఒకరోజు సంత జరిగిద్ది అనమాట. ఆ సంత ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఏం చేస్తుంటారు, ఆ వారానికి కావాల్సినటువంటి కూరగాయలు కానీ సరుకులు కానీ మొత్తం తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని ఆ వారం అంతా వాడుకుంటారనమాట. వాటినే వీక్లీ మార్కెట్స్ అంటారు, సంతలు. మరి మా పల్నాడు ఏరియాలో గుంటూరు బోర్డర్లో మాకు వారం శుక్రవారం పూట ఈ ఆవుల యొక్క మండీ జరిగిద్ది అనమాట. గొర్రెల ఆవులు అమ్ముకునేటువంటి ఒక మార్కెట్ జరిగిద్ది అనమాట. అట్లా మా తెనాల్లో అయితే ప్రతి ఆదివారం కూడా సండే మార్కెట్ జరుగుతూ ఉంటుందన్నమాట. వీక్లీ మార్కెట్స్. దీంట్లో మరి ఈ వీక్లీ మార్కెట్స్ వెరైటీ ఆఫ్ గూడ్స్ అంతే. ఇక్కడ వీక్లీ మార్కెట్స్ వల్ల అక్కడ వీళ్ళు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంటుంది. ఒక చోట నుంచి ఇంకో ప్రాంతానికి వస్తువులను క్యారీ చేస్తూ ఉండాలి, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండవు. మరి వీళ్ళు ఎక్కువగా మనీ లెండర్స్ మీద డబ్బుల కోసం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీరు లెసన్ చదువుకోండి. జస్ట్ నేను బ్రీఫ్ ఇస్తాను, అర్థమైందా? ఇక్కడ పెద్ద ఇంపార్టెంట్ బిట్లు ఏమీ లేవన్నమాట. మరి ఇక్కడ వీక్లీ మార్కెట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అని సరోజినీ నాయుడు పాత ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో మేము చదువుకుంటాం, మా టెక్స్ట్ బుక్స్లో ఉందన్నమాట. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్. అక్కడ బ్యాంగిల్ సెల్లర్స్ కూడా ఒక లెసన్ ఉందన్నమాట. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ రాసింది ఎవరు? సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఇన్ ది బాజార్స్ ఆఫ్ హైదరాబాద్. తెలుగులో కూడా ఇన్ ది బాజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ఉంది. మీ తెలుగులో రాసుకోండి, ఇన్ ది బాజార్స్ ఆఫ్ హైదరాబాద్ అని. రాసింది ఎవరు? సరోజినీ నాయుడు. ఈ వీక్లీ మార్కెట్లు ఉద్దేశించి ఒకటి రాసిందనమాట. మరి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి అనమాట. మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ దీన్ని చెప్తాను నేను. ఫిజికల్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్. ఫిజికల్ పేమెంట్స్ అంటే ఏంటి? జేబులో నుంచి డబ్బులు తీసి ఇవ్వడం అనమాట. మరి డిజిటల్ పేమెంట్స్, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, అర్థమైంది క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ వాడుతున్నాం కదా, వీటిని మనం డిజిటల్ పేమెంట్స్ అంటాం అనమాట. దీంట్లో ఇంకొక టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ టర్మ్ ఏంటయ్యా అంటే అర్థమైందా? క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? మన అవసరాల కోసం ముందుగానే డబ్బులు వాడుకొని తర్వాత కట్టడానికి ఉపయోగించేటువంటి కార్డులను ఏమంటాం అంటే క్రెడిట్ కార్డ్స్ అంటాం. ఏమంటాం? క్రెడిట్ కార్డ్స్. ప్రీ అప్రూవ్డ్ లిమిట్ టు పే ఫర్ యువర్ పర్చేజ్. అది ఒకసారి చూసుకోండి. మరి వీక్లీ మార్కెట్స్ తర్వాత మనకి ఈ రైతు బజార్లు. ఈ వీక్లీ మార్కెట్స్లో భాగంగానే మనకు రైతు బజార్ స్కీమ్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1999 ఫ్యాన్సీ నెంబర్ 199. అదే 9 ఏంటిది? జనవరిలో. ఏ నెలలో? జనవరి 1999లో మనకి రైతు బజార్ స్కీమ్ అనేది తెచ్చిందనమాట. రైతు బజార్లు అంటే మనకి రైతులే స్వయం ఒక చిన్న కాంప్లెక్స్ లాగా కడతారు. ఆ కాంప్లెక్స్లో కొన్ని చిన్న విభాగాలుగా షాప్స్ డివైడ్ చేస్తారు. ఆ డివైడ్ చేసిన షాప్స్లో రైతులు ఏం చేస్తారు? వాళ్ళే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు కేటాయించిన షాపుల్లో వాళ్ళు పండించిన పంటల మొత్తాన్ని కూడా అమ్ముతూ ఉంటారనమాట. మరి అటువంటి బజార్లనే మనం ఏమంటామంటే రైతు బజార్లు అంటాం అన్నమాట. మరి రైతు బజార్లు గవర్నమెంట్ రన్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా? ఈ గవర్నమెంట్ ఇక్కడ రైతులకి మరియు కస్టమర్లకి మిడిల్ మ్యాన్గా వ్యవహరిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ స్మాల్ ఫార్మర్సే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ యొక్క వస్తువుల్ని అక్కడ అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరది ఇప్పుడు షాపింగ్ మాల్స్ నెక్స్ట్ ఏమున్నాయి అన్నమాట? షాపింగ్ మాల్స్ ఏంటమ్మా? తర్వాత ఏంటి? షాపింగ్ మాల్స్ తెలుసుగా. ఈ మధ్య ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, షాపింగ్ మాల్ ట్రెండ్ నడుస్తుంది. ఒకే మాల్లోనే మనకు కావాల్సిన మల్టీ స్టేర్ అంటే 4-5 బిల్డింగ్లో మొత్తం కూడా
అర్థమైందా? ఆ మాల్స్లో ఏముంటాయి? రెస్టారెంట్లు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, మల్టీప్లెక్స్లు ఉంటాయి, సర్వీస్ స్టేషన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఐస్ క్రీమ్ పార్లర్లు ఉంటాయి, బ్యూటీ పార్లర్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటాం? షాపింగ్ మాల్స్ అంటే పీవీపీ షాపింగ్ మాల్స్ అని హైదరాబాద్లో. అర్థమైందా? ఇట్లా చాలా ఉంటాయి కదా షాపింగ్ మాల్స్, ఆ షాపింగ్ మాల్స్. నెక్స్ట్ షాపింగ్ కాంప్లెక్స్. నెక్స్ట్ ఏంటి? షాపింగ్ కాంప్లెక్స్లు వేరు, వర్ధన్ మార్ట్స్ ఇవి షాపింగ్ కాంప్లెక్స్. ఈ దీంట్లో వెరైటీ ఆఫ్ గూడ్స్ మొత్తం కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, చిన్న చిన్న హౌస్ హోల్డ్ వస్తువులు కానీ, మెషినరీ కానీ, ఇవన్నీ కూడా దీంట్లో షాపింగ్ కాంప్లెక్స్లో ఎక్కువగా ఉంటాయి. అది ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ డూ యూ నోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది నేను బోర్డు మీద రాసి మీకు చూపిస్తాను, మరి అది చిన్నగా రాసుకోండి. దానికి ముందే ఈ కామర్స్ మార్కెట్ గురించి చిన్న టాపిక్ ఉంది, చెప్పిన తర్వాత ఆ ఇంపార్టెంట్ చెప్తాను. ఈ కామర్స్. నెక్స్ట్ ఏంటి? ఈ కామర్స్. మూడోది ఏంటి? ఈ కామర్స్ అండ్ ఈ మార్కెట్స్. కామర్స్ అంటే వ్యాపారం, మార్కెట్స్ ఈ మార్కెట్స్ అంటే ఎలక్ట్రానిక్ మార్కెట్లు అనమాట. అదే మనం ఏంటి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా సంథింగ్, ఇంకా జియో, ఇవన్నీ కూడా మనకి దీంట్లో వస్తే ఆన్లైన్లోనే మనం వస్తువులు చూసుకుంటూ ఉంటాం, వాటిని మనం ఆన్లైన్ పేమెంట్ చేసి కొనుక్కుంటూ ఉంటాం, డోర్ డెలివరీ ఉంటుంది. లేదంటే ఇవన్నీ ఇంకా మీకు తెలిసినాయిగా ఈ మార్కెట్స్ అంటే, వాటి గురించి చూడండి. ఇప్పుడు ఇంకొంచెం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అనే ఒక మార్కెట్ ఇచ్చారు, ఎఫ్ఎల్. ఫ్లోటింగ్ మార్కెట్, తేలియాడే మార్కెట్ అనమాట. తేలియాడే మార్కెట్ అంటే ఎక్కడ తేలాడుతుంది? తేలాడటం అంటే ఏంటి? తేలియాడే మార్కెట్ అంటే ముఖ్యంగా మనకి కేరళ ప్రాంతంలో నీటి ఎక్కడ ఎక్కువ ఉంటే కేరళ ప్రాంతంలో, మరి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కువ ఉంటే, మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇచ్చారనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి సరస్సు పేరు ఏంటయ్యా అంటే దాల్ సరస్సు. ఏంటండి? దాల్ లేక్, దాల్ సరస్సు ఉందన్నమాట. ఆ దాల్ సరస్సు ఎక్కడుంది? శ్రీనగర్లో ఉంది. ఎక్కడుంది? శ్రీనగర్లో ఉంది. ఈ శ్రీనగర్లో ఎవ్రీడే మార్నింగ్ 5 to 7 టైం ఎప్పుడండి? మార్నింగ్. ఇది ప్లేస్ టైం ఎక్కడ? మార్నింగ్ 5 AM to 7 AM. 5 AM to 7 AM. ఆ వెజిటేబుల్ అనేవి ఇక్కడ మార్కెటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ బోట్ల మీద చేసి వాళ్ళు అక్కడ అమ్ముతూ ఉంటారు. ఆ బోట్ల పేరు ఏంటయ్యా అంటే సికరా. ఏంటండి? సికరా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బోట్ల పేరు ఏంటి? తెలుగులో ఏముంది? బోట్ల పేరు జరుగుతుంది కఠిన భాష. షికారా అంటారన్నమాట. కారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్థానికంగా దొరికేటువంటి వెజిటేబుల్స్ కానీ, వుడ్ కార్వింగ్స్ కానీ, సాఫ్రాన్ కానీ ఎక్కువగా ఇక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట. ఈ టూరిస్టులు జాతీయ స్థాయిలో చాలామంది టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ చైన్ ఆఫ్ మార్కెట్. ఇది కొంచెం కొంచెం ఇంపార్టెంట్ బిట్, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. CHIN. ఓకే. చైన్ ఆఫ్ మార్కెట్. అర్థమైందా? చైన్ ఆఫ్ మార్కెట్ అంటే మార్కెట్ యొక్క శ్రేణి అన్నమాట. మార్కెట్ల యొక్క గొలుసు. మార్కెట్ల యొక్క గొలుసు ఎట్లా ఉంది? మార్కెట్ల గొలుసు. మరి మార్కెట్ల యొక్క గొలుసు అంటే స్టార్టింగ్ ఎవరుంటారు? స్టార్టింగ్లో ఎప్పుడు ఉంటారు? ప్రొడ్యూసర్ ఉంటారు. తన్నే ఇండస్ట్రీస్ ఆర్ ఫామ్ అంటాం. ఏమంటాం? ఇండస్ట్రీస్ ఆర్ ఫామ్ అంటాం అనమాట. మరి ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రము. పరిశ్రమలు అంటే ఫ్యాక్టరీస్ అనమాట. ఫామ్ అంటే ఏంటి? వ్యవసాయ క్షేత్రం. ఎక్కడైతే వస్తువులు ఉత్పత్తి అవుతాయో వ్యవసాయ క్షేత్రం. ఎక్కడైతే వస్తువులు ఉత్పత్తి అవుతాయో ఆ ప్రాంతాన్ని మనం
పరిశ్రమ అంటారు, ఇండస్ట్రీ అంటారు, వ్యవసాయ క్షేత్రం అంటారు. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఒక వస్తువు తయారవడానికి కలిగేటువంటి ఫస్ట్ టైం. అంటే రైతులైతే వ్యవసాయ క్షేత్రం అంటే తేనె కానీ, కూరగాయలు కానివ్వండి, పట్టు కానీ, ఉన్ని కానీ ఇవన్నీ తయారయ్యేటువంటి ప్రాంతం అనమాట. ఇండస్ట్రీస్ ఏం చేస్తూ ఉంటాయి? వస్తువులను తయారు చేస్తూ ఉంటాయి. ముడి సరుకును ఉపయోగించుకొని వస్తువులు తయారు చేసే ప్రాంతాన్ని మనం ఇండస్ట్రీస్ అంటాం అనమాట. మరి అక్కడ తయారైన వస్తువులు ఎక్కడికి వెళ్తాయి? డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి వెళ్తాయి అనమాట. ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంటుందన్నమాట. ప్రతి జిల్లాలో వాళ్ళ ఫ్యాక్టరీ ఎక్కడో కాన్పూర్లో ఉందనుకున్న కాన్పూర్ ఉన్న ఫ్యాక్టరీకి మరి వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఏముంటాయి? వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటాం మనం? పంపిణీ కేంద్రం లేదా స్టాక్ పాయింట్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దాన్నే మనం ఏమంటాం? డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆర్ స్టాక్ పాయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ శ్రేణి అనేది. దీన్నే మనం పంపిణీ కేంద్రం లేదా స్టాక్ పాయింట్. పంపిణీ కేంద్రం, తెలుగులో అయితే పంపిణీ కేంద్రం అంటాం. మరి మూడోది, ఇక్కడ నుంచి ఎవరికి వెళ్తాయి వస్తువులు? హోల్సేల్కి వెళ్తాయి అన్నమాట. హోల్సేల్ ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి అన్నమాట. ప్రతి మండలం కానీ డిస్టిక్లో కానీ హెడ్ క్వార్టర్స్లో మనకి ఎక్కువగా ఈ హోల్సేల్ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ హోల్సేల్ షాప్స్ నుంచి మనం కిరాణా కొట్లు అంటామే, రీటైల్ షాప్. ఎక్కడైతే సెల్లర్ ఉంటాడో ఆ సెల్లర్ ఉండే చోటని మనం ఏమంటాం? రీటైల్ షాప్ అంటాం. ఏది? కన్జ్యూమర్ వెళ్ళి కొనేటువంటి కొట్లు రీటైల్ షాప్స్ అంటాం. రీటైల్ షాప్స్. దీన్ని చిల్లర దుకాణాలు, దీన్ని హోల్సేల్, తెలుగులో కూడా హోల్సేల్ అంటాము. దీన్ని చిల్లర దుకాణం అంటాం. చిల్లర దుకాణం. మరి రీటైల్ షాప్ తర్వాత చివరికి ఎవరుంటారు? కన్జ్యూమర్ ఉంటారు. ఎవరుంటారు? కన్జ్యూమర్ అంటే కొనుగోలుదారుడు. కొనుగోలుదారు ఉంటారు. మరి ఈ కొనుగోలుదారుడికి కొన్ని హక్కులు ఉంటాయి అన్నమాట. వాటిల్లో మనం ఏమంటాం అంటే కన్జ్యూమర్ రైట్ అంటాం. ఏమంటాం? కన్జ్యూమర్ రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇవి ఆర్డర్ ఇంపార్టెంట్. కన్జ్యూమర్ రైట్స్, వినియోగదారుల హక్కులు. వినియోగదారుల హక్కులు వీటిలో మనం కన్జ్యూమర్ రైట్స్ అంటాం. చూడండి ఒకసారి చైన్ ఆఫ్ మార్కెట్లో స్టార్టింగ్ ఏముంటుంది? ఇండస్ట్రీస్ ఆర్ ఫర్మ్ ఉంటుంది. పరిశ్రమ, వ్యవసాయ క్షేత్రం అంటాం. తర్వాత డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లేదా స్టాక్ పాయింట్ అంటాం. దీన్నే పంపిణీ కేంద్రం అంటాం. తర్వాత హోల్సేల్ షాప్ అంటాం. హోల్సేల్ షాప్ తెలుగులో హోల్సేల్ షాప్ అంటారు. తర్వాత రీటైల్ షాప్ అంటే చిల్లర దుకాణము. తర్వాత కన్జ్యూమర్ ఉంటారు, తనకు కొన్ని హక్కులు ఉంటాయి. వాటిల్లో మనం కన్జ్యూమర్ రైట్స్ అంటాం, వినియోగదారుల హక్కులు అంటాం అన్నమాట. మరి ఈ వినియోగదారుల హక్కుల్లో మనకి చూడండి, ఓకే, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చివరిలో డిస్కస్ చేద్దాం. ముందు కన్జ్యూమర్ పాయింట్స్ గురించి కన్జ్యూమర్ రైట్స్ గురించి మాట్లాడదాం. సరే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఎవరు? సుగుణ అనే ఒక అమ్మాయి ఉంది. ఒక సెల్ పాయింట్కి వెళ్ళి సెల్ పాయింట్లో 15,000 రూపాయలు పెట్టి సెల్ కొనుక్కొచ్చుకుంది. ఆ సెల్ కొనుక్కొచ్చుకొని ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తుంటే ఆన్ కావట్లేదు అనమాట. ఆన్ కాపోయేసరికి ఆమె లబో దిబో గుండెలు బాదుకొని, అమ్మో నేను మోసపోయానా అని చెప్పేసి మళ్ళీ కొట్టాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సెల్ ఫోన్ ఓపెన్ కావట్లేదు, నాకు సెల్ ఇవ్వండి అయ్యా. మళ్ళీ ఇంకోటంటే ఆయన మాకు సంబంధం లేదు, నేను మీకు సెల్ ఇవ్వనంటే ఈమె ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసింది? ఈ సుగుణ DCDRF. ఇది ఇంపార్టెంట్ అమ్మా. DCDRF అంటే డైరెక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఫారం. డిస్టిక్, DSTRICT, డిస్టిక్. D అంటే డిస్టిక్, C అంటే కన్జ్యూమర్, D అంటే డిస్ప్యూట్, R అంటే రిజల్యూషన్, F అంటే ఫోరం. ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసిందనమాట. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆ కొట్టుకు వెళ్ళేసి ఆ కొట్టుకి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆ కొట్టాన్ని చివరికి
ఆ రైట్స్ ప్రకారం ఆ కుట్టానికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి ఏం తీసుకొచ్చారు, ఎంక్వైరీలు చేసి ఎస్ ఆ ఓనరే తప్పని చెప్పి డిసైడ్ చేసి ఆ డ్యామేజ్ ఫోన్ని తిరిగి ఇచ్చేసి ఆమెకి కొత్త ఫోన్ని ఇప్పించి చివరికి కుట్టాని చేత 1000 రూపాయలు జరిమానా కూడా కట్టించారు. 1000 రూపాయలు జరిమానా కూడా కట్టించారు. మరి DCDRF డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఫారం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగులో దీన్ని ఏమంటారయ్యా అంటే జిల్లా, డిస్ట్రిక్ట్ అంటే ఏంటి జిల్లా, కన్జ్యూమర్ అంటే ఏంటి వినియోగదారుడు, డిస్ప్యూట్ అంటే ఏంటి వివాద, రిజల్యూషన్ అంటే సొల్యూషన్ అంటే పరిష్కారం, ఫోరం అంటే వేదిక, అంటే జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక. రాసుకోండి, జిల్లా వినియోగదారుల డిస్ప్యూట్ అంటే ఏంటి వివాద, రిజల్యూషన్ అంటే ఏంటి పరిష్కార వేదిక. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మరి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందయ్యా అంటే ఇక్కడ ఒక డేట్ మెన్షన్ చేశాడు, ఆన్ 9th August 2019. వెరీ 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 ఇంపార్టెంట్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ ప్రకారం October 9th August 2019లో మనకి రావడం అనేది జరిగిందనమాట. మరి ఇక్కడ మరి డిస్ట్రిక్ట్తో పాటు మనకి నేషనల్కి కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఆ నేషనల్కి ఉండేదాన్ని ఏమంటామయ్యా అంటే NCDRC. ఇది ఎప్పుడు సెటప్ చేశారు? 1988. అర్థమైందా? దీన్ని ఏ యాక్ట్ ప్రకారం వచ్చింది? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం NCDRC అనేది ఏ యాక్ట్ ప్రకారం అన్నమాట? CPC యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఇది ఎప్పుడు వచ్చింది? దీన్ని ఎప్పుడు సెటప్ చేశారు? 1988లో సెటప్ చేశారు. SCT సెటప్ ఎప్పుడు చేశారు? 1988. మరి ఏ యాక్ట్ ప్రకారం? CPC యాక్ట్ అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, CPA కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 1986లో NCDRCని ఏర్పాటు చేశారనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా? న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. చూడండి, NCDRC అంటే ఏంటి? ఇందా చెప్పుకున్నాం. ఇక్కడ D అంటే డిస్ట్రిక్ట్, ఇక్కడ N అంటే ఏంటి నేషనల్, C అంటే ఏంటి కన్జ్యూమర్ వినియోగదారుడు, D అంటే ఏంటి డిస్ప్యూట్, R అంటే ఏంటి రిజల్యూషన్, ఇందాక F అంటే ఫోరం, ఇక్కడ C అంటే కమిషన్. C అంటే ఏంటి కమిషన్. డిస్ప్యూట్ రీఅడ్రస్సల్, అక్కడేమో రిజల్యూషన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రీఅడ్రస్సల్, అక్కడేమో రీసొల్యూషన్, ఇక్కడ రీఅడ్రస్సల్. ఒకసారి రాస్తాను, నీట్గా మీ బుక్లో రాసుకోండి, దానికి దీనికి కన్ఫ్యూజ్ పడవాకండి. R దగ్గర మార్పు వస్తుంది. ఇక్కడేమో రీఅడ్రస్సల్, ఇక్కడేమో రిసొల్యూషను, ఇక్కడేమో ఫారము, ఇక్కడేమో కమిషన్, ఇక్కడేమో డిస్ట్రిక్ట్, ఇక్కడేమో నేషనల్. చూడండి, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీడ్రస్సల్. C అంటే కమిషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని? సెటప్ ఎప్పుడు చేశారు? 98. ఏ ప్రకారం? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీలో ఉంది. మరి దీని తెలుగులో ఏమంటారు? వినియోగదారుల రక్షణ చట్టం 1986 జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్. అక్కడ రిజల్యూషన్ వాడారు, కాకపోతే ఇక్కడ రీఅడ్రస్లు వాడారు ఇంగ్లీష్లో. ఓకే, మరి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ హెల్ప్ లైన్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించి నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్, నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ టోల్ ఫ్రీ నెంబరు ఒకసారి నోట్ చేసుకోండి. 1800 తర్వాత ఏంటి 1141140000. ఓకే, 180011404000. అర్థమైందా? సో 1800114000.
ఆర్ దీనికి ఇంకో నెంబర్ ఉందన్నమాట 14404 చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఇంకోటి మరి నేషనల్ కన్జ్యూమర్ డే ఇన్ ఇండియా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే క్రిస్మస్కి ఒక రోజు ముందు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే కన్జ్యూమర్స్ క్రిస్మస్ రోజు ముందు కొనుగోలు చేస్తారు కదా, క్రిస్మస్ పండుగ తర్వాత చేసుకుంటారు అన్నమాట. కొనుగోలు చేసి 24th డిసెంబర్ క్రిస్మస్కి ఒక్కరోజు ముందు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం, నేషనల్ కన్జ్యూమర్స్ డే. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్. ఈ వివాద పరిష్కార కమిషన్ ఏ యాక్ట్ ద్వారా ఏర్పడింది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా ఏర్పడింది అనమాట. దీన్ని ఎప్పుడు సెటప్ చేశారు, 1988 ద్వారా సెటప్ చేశారు. 1988లో సెటప్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉందన్నమాట. మరి నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, 9th August 2019లో వచ్చిన టెక్స్ట్ బుక్లో, అది చూసుకోండి మీరు. మరి డిసిఆర్డి ఒకసారి చూసుకోండి. మీకు ఇందాక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా అన్నా కదా, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటయ్యా అంటే ఇది దుడిపేస్తాను. ఈ డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతుంటాయి అన్నమాట. మనకి ఇక్కడ మ్యాంగోస్ అనే ఐటమ్ ఒకటి ఉంది. ఈ మ్యాంగోస్ అనే ఐటమ్ మనకు 2 ప్రాంతాల్లో దొరుకుతుంది, న్యూజివీడు, ఉలవపాడు. మనం అమ్ముతుంటాం న్యూజివీడు మామిడికాయలు అని, అర్థమైందా? న్యూజివీడు నెక్స్ట్ ఉలవపాడు. ఇంకా గ్రేప్స్ అంటే అనంతపురం అండ్ బెంగళూరు. ఈ మధ్య షోలాపూర్ అని కూడా వింటున్నాం అనమాట. సోలాపూర్ గ్రేప్స్ అంటాం, గ్రీన్ గ్రేప్స్. మరి ఇక్కడ ఈ గ్రేప్స్ వచ్చేసరికి మన టెక్స్ట్ బుక్ ప్రకారం అనంతపూర్. ఏంటండి అనంతపూర్, ఇది వచ్చేసరికి పేజ్ నెంబర్ 158లో ఉన్నాయి. అనంతపూరు బెంగళూరు. నెక్స్ట్ పొమోగ్రనేట్ ఫ్రమ్ షోలాపూర్, దానిమ్మకాయలు. పొమోగ్రనేట్ వచ్చేసరికి షోలాపూర్. మరి బనానాస్ ఫ్రమ్ మహానంది, నాందేడ్. నాందేడు, మహానంది. బనానాలు బాగుంటాయి. నేను వెళ్ళేటప్పుడు, కాన్పూర్ వెళ్ళేటప్పుడు, ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్లో నాందేడ్ స్టాప్లో ఆగినప్పుడు మాకు ఇక్కడ నాందేడ్ దగ్గర మాకు ఎప్పుడు బనానాస్ అమ్ముతుంటారు. 10 రూపాయలకి 10 ఇచ్చేస్తారు. మహానంది, బనానాస్, నాందేడ్. మ్యాంగోస్ అంటే ఏంటి, మ్యాంగోస్ వచ్చేసరికి మనకి ఉలవపాడు, న్యూజివీడు. గ్రేప్స్ వచ్చేసరికి అనంతపురం, బెంగళూరు. పొమోగ్రనేట్ షోలాపూరు. బనానా వచ్చేసరికి మహానంది అండ్ నాందేడ్. ఇదండి. మరి ఇప్పుడు మీకు ఈ లెసన్ ఏది మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు. మరి చివరి వరకు మీరు వీడియో చూసినట్టు నాకు అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలి, మీ అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే ఈరోజు మీకు క్వశ్చన్ ఏంటంటే, మరి వినియోగదారుల కమిషన్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. అదేవిధంగా మనం ఏ రోజు అదైనా నేషనల్ కన్జ్యూమర్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ 2 కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టినట్లయితే మీరు వీడియోని పూర్తిగా చూసినట్టు అనమాట. మరి మా ఛానల్ని ఆదరించి మమ్మల్ని దాదాపు 5,000 మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ క్లాసులు మీకు మరొక 30 రోజుల్లో మీ క్లాసులన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాము. ఇంకో 20 రోజుల్లో మీకు రివిజన్ అంతా కూడా జరిగిపోతుంది. అర్థమైందా? సో మీరందరూ కూడా మమ్మల్ని ఫాలో చేయండి. అర్థమైందా? మా ఛానల్ని ఆదరించండి. మీ అందరికి మరొకసారి నమస్కారాలు చెప్తూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ మండే శ్రీనివాస్. ఇంకోటి ఏంటంటే ఈ డిస్క్రిప్షన్లో మీకు మా యాప్ యొక్క లింక్ ఇస్తాము. ఇప్పుడు మా యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో కూడా మనకి రిజిస్టర్ అయిపోయింది. గూగుల్ ప్లే స్టోర్ కూడా లభిస్తుంది అఫీషియల్గా. మీరు మా యాప్కి వెళ్ళి లాగిన్ అవ్వండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ లింక్ ఇస్తాం, దాంట్లో జాయిన్ అవ్వండి. ఎడ్జిటీకి అయితే ఎడ్జిటీ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మా యొక్క సేవలు మీరు అందుకోండి. బాయ్ బాయ్, ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్, మీ మండే శ్రీనివాస్.